ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచినోడు ఇంకో పార్టీలకు పోతే మీ చెమటతో మీ రక్తంతో మీరు గెలిపిస్తే గెలిచినోడు ఇంకో పార్టీలకు ఫిరాయిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు ఏమన్నాడు రాళ్లతోని కొట్టి సంపమన్నాడు నేను అంటలేను నా మీద కేసు పెట్టగలరు ఆయన పేపర్ వాళ్ళు ఉల్టాపుల్టా రాశారు నేను అంటుంది ఏంటంటే రేవంత్ రెడ్డి చెప్పిండు మరి ఇలా ఎవరిని కొట్టాలి రాళ్లతోని రేవంత్ రెడ్డిని కొట్టన్నా పిచ్చి కుక్కలేక ఎవరిని కొట్టాలి లేకపోతే మీ ఎమ్మెల్యే సంజయ్ని కొట్టన్నా ఎవరిని కొట్టాలి మరి అందుకే అంటున్నా ఎవరిని రాళ్లతోనో ఇంకోటి దాంతోనో కొట్టే అవసరం లేదు రేవంత్ రెడ్డి నువ్వు మొగోను అయితే నీకు దమ్ముంటే తీసుకున్న 6 ఎమ్మెల్యేలతో రాజీనామా చేపి ఓట్లతోని కొట్టి ఆ 6 కూడా శాశ్వతంగా రాజకీయ సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటుందనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నా రేవంత్ రెడ్డి రెగ్యులర్ గా అంటుంటాడు మొగోనివైతే ఇచ్చేయి మొగోనివైతే అజ్జేయి నేను అంటున్నా రేవంత్ రెడ్డి మొగోనివైతే ఆ 6 రాజీనామా చెప్పి ఎలక్షన్లకు రా జగిత్యాల ప్రజలు సమాధానం చెప్తారనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట ఒక్క రేవంత్ రెడ్డే కాదు కాంగ్రెస్ వాళ్ళందరూ మాట్లాడిన శుద్ధపూసలు లెక్క ఇక వాళ్ళ అధ్యక్షుడు కాబోయే ప్రధానమంత్రి అట ఇప్పుడు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ రాహుల్ గాంధీ ఆయనేం మాట్లాడిండు అది కూడా పెడతాను